జెసి జెసి ఎక్కడికి వెళ్ళిపోయావు? జెసి జేసి బాబు షాపింగ్ తీసుకెళ్ళమంటే మాయమైపోతావేంటి? సినిమాకి వెళ్దాం అన్నప్పుడు నీకు అర్జెంట్ పని వస్తాయి. వంట చేసే ముందేక బయటకు వెళ్తుందా అన్నప్పుడు కనపడకుండా పోతావు. మీ ఫ్రెండ్స్తో బాగానే ఎంజాయ్ చేస్తావు. నేను అడుగుగానే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకెన్ని రోజులు ఇలా తలుపుల మీద గోడల మీద కోపం చూపించాలో? గిసోటి టార్చర్ భరించకుండా ఉండాలంటే మీ దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి మీ పెండ్లం అడిగింది కొని చేసిండ్రి, లేదా 2 కాలు కనిపించకుండా తలపెనక దాచుకుండ్రి. రాయి. ఏం రాయాలి? లెటర్. ఎవరికి? నీకు. ఆ స్క్రూ డ్రైవర్ నాయనా జేసి. ఎవరు ఎవరు? దేవుణ్ణి. ఓ వావ్, ఏంది దేవుడా గిట్లొచ్చినావు? నువ్వు చేస్తున్న ఇంటి పనులకి మెచ్చి మీ ఇద్దరికి 2 వరాలివ్వడానికి వచ్చా. నేనింటి పనులు చేస్తే ఈమెకు వరం ఏంది దేవుడా? నీ భార్య తెలివితేటలకి నేనిస్తున్న బోనస్. నీకేం వరం కావాలో అడుగు తల్లి. దేవుడా, స్విట్జర్లాండ్ భూమి స్వర్గం అంటగా, అది చూడాలని ఎప్పటి నుంచో కోరిక. చేయి చాపు తల్లి. భార్యాభర్తలిద్దరికి 10 రోజుల స్విట్జర్లాండ్ ట్రిప్ కి టికెట్స్. నాకు చాలా ప్యాకింగ్ చేసుకునేది ఉంది. నీ వరం కోరుకో నాయనా. కపుల్ టికెట్ క్యాన్సిల్ చేసి నా పెండ్లం ఒక్కదాన్ని పంపిదేవుడా. వరం వేస్ట్ చేసుకుంటున్నావేమో. పెండ్లం 10 రోజులు ఇంట్లో లేకుంటే ఇల్లే స్విట్జర్లాండ్ కాదు కాదు స్వర్గం ల్యాండ్. అవునా కాదా? నాకు రాయడం రాదు. ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా. ఇది బాగుంది, బుక్ చేసేసి. కాస్ట్ చూసినావా? కొంచెం ఎక్కువగాలే. అయితే GST తను కలుపుకొని 7,500. చెప్పులకంత అవసరమా? దానికి నచ్చిన వస్తువు కొనడానికి కూడా నువ్వు ఇంతగా ముందు ఆలోచిస్తున్నావంటే నా మీద ఉన్న ప్రేమ నీకు ఇంతేనా? ఎప్పుడు చూసినా ఊ అనగా నల్ల ఓపెన్ చేస్తావు. అడగడానికి ఇది ఒక పెద్ద పర్సన్ ఉంటుంది. బుక్ అయిపోయింది. ఇప్పుడు నా షూస్ బుక్ చేద్దామా? గివ్ ఎట్లున్నాయి? చీ, పోనీ ఇవెట్లున్నాయి? బాగానే ఉన్నాయి కదా ఇవి. కాస్ట్ చూసావా? 2000 లో బుక్ చేసుకో. నీ చెప్పులకేమో 7,500. నా షూస్ కేమో చీప్ 1000 రూపీసా? కాస్ట్లీ కొనుక్కొని ఏం చేసుకుంటావు బాబు? అంటే ఎలాగో నడవాల్సింది నా చెప్పు చేతల్లోనేగా. నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో. క్లీన్ చేసి వారమైనా కాలేదు, అప్పుడే డస్ట్ పట్టిపోయింది. ఈసారైనా ప్రాపర్ గా క్లీన్ చేస్తావా? హైలైట్ విషయం ఏందో తెలుసా? నీలాంటి అమ్మాయిని ప్రేమించిన చూడు, అది నీలాంటి అమ్మాయిని ప్రేమించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకున్న చూడు, అది ఇంకా పెద్ద హైలైట్. నీలాంటి అమ్మాయి బొగ్గుంటి ప్రేమతో చూసుకుంటది, ఒక ఇంటిని మంచిగా నిలబెడతాది అని అనుకున్నా చూడు, నేనే పెద్ద హొలమకపోని. అసలు నీలాంటి అమ్మాయిని దేవుడు ఎందుకు తయారు చేస్తుంటే కూడా అర్థమైతలేదు. పగలడాన్వా? ఏదో నేను మెచ్చుకుంటున్నట్టు ముద్దు పెట్టుకుంటుంది. నా కోసం నువ్వు అన్న మాటలే పెద్ద కాంప్లిమెంట్. నీలాంటమ్మాయి 4 సార్లు అన్నావు చూడు, అక్కడ మార్క్స్ కొట్టేశావు. ఈ ఏజ్ లో కూడా నన్ను అమ్మాయి అన్నావు కదా, నాకు అది చాలు. నీ అన్ని మిస్టేక్స్ మాఫ్. నో డిస్కషన్ టుడే. పండగ చేసుకో. ఈ పీసే డిఫెక్టా లేకుంటే నా లైఫ్ కి స్పెషల్ ఎఫెక్టా? I like it. నాన్న పిలిచి అట్లా సైలెంట్ అయిపోయాను. ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు. పైసలు గీసాలు అడగకు, సచ్చినయ్యా. బా డబ్బులు కా నాన్న. మరేంది నాన్న, ఒకవేళ నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎగిరే మబ్బులలోన సంతోషం, పగలే వెన్నెల బాణ, సంతోషం బర్దాష్ కాక పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో.
పిచ్చోళ్ళు అయిపోతారా? ఇదే ఈ భయమే నన్ను ఫస్ట్ క్లాస్ కాకుండా జస్ట్ యావరేజ్ మార్క్స్ తో పాస్ చేసింది. చెప్పు. నా ప్రియా, ప్రేమతో నీకు నీకు నే ఒక ఫ్రేమ్ లో నానమ్మని లాక్కెళ్తున్నాడు, ఇంకో ఫ్రేమ్ లో అమ్మ నాన్నని లాక్కెళ్తుంది. ఇలా చూపిస్తే వ్యూవర్స్ కి ఏమర్థమవుతుందిరా? వ్యూవర్స్ కి అర్థం కాకపోతే వ్యూస్ ఏమొస్తాయి? మరి ఎలానయ్యా? వీడియో నడుస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సాడ్ వాయిస్ కూడా పెట్టాలి. అప్పుడు చూడు వ్యూస్ రావడం కాదు, వీడియో వైరల్ అవుద్ది. అవునా? ఎలా? ఇప్పుడు చూడు. వంట పని ఇంటి పని చెయ్యమని భార్యని బయట నుంచి ఇంట్లోకి లాక్కొస్తున్న భర్త, షాపింగ్ చేయించమని హోటల్లో తినిపించమని భర్తను ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్తున్న భార్య. నేను రాసే ఉత్తరం. వాల్యూమ్ తగ్గించుకో, రీల్స్ నేను కూడా చూస్తున్నాను. అబ్బా, గీ దినం రాత్రి మొబైల్ చూసి నా కండ్లని ఖరాబ్ అవుతున్నాయి. మరి అప్పుడప్పుడు నన్ను కూడా చూడొచ్చుగా. మొబైల్ చూడటమే బెటర్ గౌతమి. ఎందుకు? మొబైల్ చూస్తే జస్ట్ కళ్ళు ఖరాబ్ అయితే ఏమో, అదే నిన్ను కూడా చూస్తే దమాక్ కూడా ఖరాబ్ అవుతుంది. నేను కూరగాయలు పోయేస్తాను, ఏం తెమ్మంటావు? దోసకాయ మాత్రం ఖచ్చితంగా తీసురా. దోసకాయ నిన్ననే తిన్నాం కదా. చట్నీ చేయక చాలా రోజులు అవుతుంది. ఉత్తరం లెటర్ కాదు, ఉత్తరమే రా. చదువు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. గౌతమి, తొందరగా చోలు మూసుకుని ఎడన్నా దాసుకో. ఎందుకు? ఏమైంది? నా మీద నమ్మకం ఉంటే తొందరగా చోలు మూసుకొని దాసుకో. ఏదన్నా బాంబ్ బ్లాస్ట్ బెదిరింపా? పిచ్చా, మోదీ గారు వచ్చినప్పుడు నుంచి బాంబ్ బ్లాస్ట్ అవుతున్నాయా? మరి ఎందుకు? ఇష్. అవును, మా నన్ను చెవులు మూసుకొని దాక్కోమన్నావు, మరి నువ్వు దాక్కోవట్లేదేంటి?
ఇది మా మొగోళ్ళకి కాదు, ఓన్లీ ఆడల కోసం. ఓన్లీ ఆడవాళ్ళకా? అసలు ఇంతకీ ఏంటో చెప్తావా? అంటే పక్కింట్లో పాము జోరింది. అయితే పాములు పట్టేటోడు వచ్చిండు. పాములు పట్టేటోడు పుంగి బజాయిస్తుండు. అయితే నేనెందుకు తక్కువాలి? ఎందుకు చెవులు మూసుకోవాలి? మీ పెండ్లాలందరూ మొగుని జిందగీల పాములు వస్తుంటారు కదా, ఆ సౌండ్ కి నువ్వు కూడా ఆడుకుంటే ఏడ వెళ్ళిపోతావు చెవులు మూసుకోమన్నా. అదే బ్రహ్మాండం. ఏ మొబైల్ కొన్నావో ఏమో. ఏమైంది? ఎన్ని ఫోటోలు తీసుకున్నా అన్ని చండాలంగా వస్తున్నాయి. దానికి మొబైల్ ఎంత మంచిగుంటే ఏమైతుంది? ముఖం కూడా మంచిగా ఉండాలి కదా. ఈ పెద్దవాళ్ళు అంటుంటారుగా చేసి, మనం స్నేహం చేసే మనుషులు బట్టో లేదా వాళ్ళతో గడిపే సమయం బట్టో మనలో కూడా వాళ్ళలా మార్పులు వస్తాయని. మంచి వాళ్ళతో ఉంటే మంచి గుణాలు, వేస్ట్ వాళ్ళతో ఉంటే వేస్ట్ గుణాలు వస్తాయని అంటారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? పెద్దల మాట సద్దిమూట అని ఊకేనే అనలేదు. 100% కరెక్ట్ అది. కానీ నాకు అది తప్పనిపిస్తుంది. ఎందుకట్లా? నేను నీతో ఉంటూ కూడా వేస్ట్ దాన్ని అవ్వలేదుగో. మీరు బ్యాడ్ అంటే మేం కూడా బ్యాడ్. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. మా ఆడవాళ్ళు ఏదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేస్తారు, లేకపోతే లావ్ అయిపోతారు. నీకు గుర్తుందా చేసి, పెళ్లి కాకముందు నేను నిన్ను పార్కులో కలవడానికి వచ్చేదాన్ని. అవునబ్బా, ఆ రోజులు మళ్ళా రావు. ఎందుకు రావు? మనం క్రియేట్ చేస్తే వస్తాయిగా. ఎట్లా? నీకు నాకు పెళ్లి కాలేదనుకొని రేపొద్దున పార్కులో కలుద్దాం. జబర్దస్త్ ఐడియా. సీన్ చింపేస్తా చూడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఒక లైలా కోసం తిరిగాను దేశం. పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు. పార్క్ లో 4 గంటలు వెయిట్ చేసిన, ఎందుకు రాలే? నాకు భయం వేసింది బాబు. దేనికి భయం? నన్ను నీతో పార్కులో ఎవరన్నా చూసి మా అమ్మ నాన్నకి చెప్తే. మనం జస్ట్ పెళ్లికి ముందు సీన్ రీక్రియేట్ చేస్తున్నాం. పెళ్లి కాకముందు నేను పడ్డ భయాన్ని కూడా రీక్రియేట్ చేస్తున్నా. పువ్వుని మర్చిపెట్టి